హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన మంత్రగత్తె పెంపుడు కూతురు అనే కథ. అనగా అనగా కొండాపురం అడవుల్లో ఎర్రమట్టి దిబ్బ మీద గుడిసె వేసుకుని ఒక ముసలి మంత్రగత్తె ఉండేది. కమల దాని పెంపుడు కూతురు. పెళ్లిడికొచ్చిన కమల మంత్రగత్తె ఆలన పాలన చూస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం ఒక 25 యువకుడు ఆ దిబ్బ మీదికొచ్చాడు. ఆ సమయంలో మంత్రగత్తె గుడిసె బయట నులక మంచం మీద కూర్చుని కమల చేత తన రాగి రంగు జుట్టు దువ్వించుకుంటూ ఉన్నది. ఆ యువకుణ్ణి చూడగానే మంత్రగత్తె పిల్లి కళ్ళు ఎర్రబడ్డాయి. అది యువకుడి కేసి ఉరిమి చూస్తూ, ఎవడివిరా నువ్వు? ఈ దిబ్బ ఎక్కడానికి ఎన్ని గుండెలు నీకు? అంది. అత్త, చావాలనుకున్న వాడికి భయం ఏమిటి చెప్పు? నన్ను ఏ కోడిపుంజుగానో మార్చి కోసుకు తినేయి అన్నాడు ఆ యువకుడు విచారంగా. ఆమదం తాగినట్టు మొహం పెట్టే కుర్ర వెధవలంటే నాకు అసహ్యం. అసలు ముందు నీకొచ్చిన కష్టమేమిటో చెప్పరా అబ్బి అని అడిగింది మంత్రగత్తె. ఈ లోపల కమల గుడిసె లోపలికెళ్లి చిన్న లోటాలో చల్లని మంచినీళ్లు తెచ్చి యువకుడికి ఇచ్చింది. యువకుడు లోటాలోని నీళ్లు గడగడా తాగి, నా పేరు శౌర్య అత్త. నేను మా పక్కింటి అమ్మాయి అలివేణిని ప్రేమించాను. అయితే ఆమె తండ్రి ఆమె కోసం వేరే సంబంధాలు చూస్తున్నాడు. ఈ రోజు ఉదయం నేను ఆయన్ని కలుసుకుని పెళ్ళంటూ చేసుకుంటే అలివేణినే చేసుకుంటానని చెప్పాను. దానికి ఆయన నా మీద మండిపడి, కానీకి కొరగాని విధవని పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు అంటూ అవమానించాడు. నాకు బతుకు మీద విరక్తి పుట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు పెద్దగా నిట్టూరుస్తూ. మంత్రగత్తె మారు మాట్లాడకుండా దిబ్బ దిగి కింద మడుగులో ఉన్న నల్లరంగును బాతును మెడ పట్టుకుని తీసుకొచ్చింది. ఏమిటత్తా, ఇప్పుడు ఈ బాతుకూరతో నాకు విందు చేయబోతున్నావా ఏంటి అని అడిగాడు శౌరి ఉత్సాహంగా. అదేం కాదు, ఈ బాతు పెట్టమన్నప్పుడల్లా గుడ్లు పెడుతుంది. నీకు ఓపికన్నన్నిసార్లు చెప్పి రోజంతా దీనితో గుడ్లు పెట్టించవచ్చు. ఆ గుడ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో అలివేణిని భేషుగ్గా పోషించుకోగలనని నీ కాబోయే మామకు చెప్పు అంది మంత్రగత్తె. శౌరి ఆ బాతును తీసుకెళ్లి మర్నాడు చీకటి పడకముందే బాతుతో సహా మంత్రగత్తె దగ్గరికి వచ్చాడు. అదేమిట్రా అబ్బి, పెళ్ళాంతో సహా నా కాళ్లకు దండం పెట్టడానికి వస్తావనుకుంటే ఇలా దిగులు ముఖంతో వచ్చావేంటి అని అడిగింది మంత్రగత్తె. ఆ పక్కనే మల్లెపూలు కోసుకుంటున్న కమల వెంటనే లోపలికెళ్లి లోటాతో మంచినీళ్లు తెచ్చింది. శౌరి నీళ్లు తాగి, ఈ బాతును చూసి అలివేణి తండ్రి నన్ను మెచ్చుకోకపోగా నా తెల్ల పిల్లిని వదిలితే నీ నల్ల బాతును క్షణంలో చంపి తినేస్తుంది. ఆ తర్వాత మీ మొగుడు పెళ్ళాలు బతికేదేలా అని అడిగాడు. ఈ బ్రతుకు వృధా అత్తయ్యా అన్నాడు. మంత్రగత్తె క్షణం ఆలోచించి గుడిసె మీద బోర్లించి ఉన్న వెదురు బుట్టను తెచ్చి శౌరి చేతికిస్తూ, ఈ బుట్టను బోర్లించి కింద ఏ కూరగాయలు కావాలనుకుంటే ఆ కూరగాయలు ఉంటాయి. పెట్టుబడి లేని ఈ కూరగాయల వ్యాపారంతో తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పు నీ కాబోయే మామగారికి అంది. శౌరి ఆ బుట్టను తీసుకుని బయలుదేరి మర్నాడు సాయంత్రానికి దాన్ని నెత్తిన బోర్లించుకుని మంత్రగత్తె దగ్గరకు వచ్చాడు. అదేమవతారన్రా, ఈసారి ఏమన్నాడు ఈ మామ అంటూ ఆశ్చర్యపోయింది మంత్రగత్తె. ఆయన బుట్ట మహిమ పూర్తిగా వినకుండానే, ఇంత నిప్పురవ అంటిస్తే బుట్ట బూడిదవుతుంది, ఆ తర్వాత నా కూతురు బతుకు బొగ్గి అవుతుంది, ఈ టక్కుటమారాలు నా దగ్గర కాదంటూ నా మొహం మీదే తలపేసుకున్నాడత్తా అని కమల తెచ్చిన మంచినీళ్ల లోట అందుకున్నాడు శౌరి. మంత్రగత్తె చాలాసేపు ఆలోచించి గుడిసెలో ఒక మూల పడి ఉన్న పాతకాలపు చెక్క పెట్టెనొకదాన్ని యువతలకు ఈడ్చుకుంటూ వచ్చి, ఈ పెట్టె మహిమ అద్భుతంరా అబ్బి, ఈ దెబ్బతో నీ కాబోయే మామ నీ కాళ్ళు కడిగేస్తాడు. అందులో చేయి పెడితే కోరుకున్న వస్తువు చేతికి చిక్కుతుంది. అలా అని నువ్వు ప్రేమించిన అలివేణిని కోరేవు, ప్రాణం లేని వస్తువులే ఇందులో దొరుకుతాయి అని చెప్పింది. శౌరి ఆ పెట్టెను నెత్తిన పెట్టుకుని వెళ్లి మర్నాడు సాయంకాలం తిరిగి వస్తూనే దాన్ని గుడిసె ముందు గిరాటేశాడు. ఏంటి, నీ మామకు ఈ పెట్టె కూడా పనికి రాలేదా అంటూ కోపంగా ప్రశ్నించింది మంత్రగత్తె. ఇక వాడి సంగతి నా ముందు తీసుకురాకత్తా, వాడన్న మాటలకు నా కడుపు మండిపోతుంది. నీకు తెలిస్తే కొంప మునుగుతుంది, ఏమనుకున్నాడో
అన్నాడు శౌర్య ఆయాసపడుతూ. అంతా మర్యాదగా మాట్లాడా? ఏమన్నాడో నాకు తెలియాల్సిందే అంది మంత్రగత్తె ఆవేశంగా. శౌరి కోసం మంచినీళ్లు తెచ్చిన కమల లోటాను మంత్రగత్తె చేతికిచ్చి, నువ్వెందుకమ్మా అంతగా ఆవేశపడిపోతావు? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం అంది విచారంగా. మంత్రగత్తె మంచినీళ్లు తాగి, ఇప్పుడు చెప్పరా అబ్బి, ఆ పొగరబోతే ఏమన్నాడు అంది. ఈ పెట్టె మహిమ చూసి ముందు ఆయనకు నోట మాట రాలేదు. తర్వాత కాస్త తెప్పరిల్లి నాకేసి అనుమానంగా చూస్తూ, ఈ అద్భుత వస్తువులన్నీ ఎక్కడి నుండి తెస్తున్నావు? చూడబోతే దిబ్బ మీదున్న మంత్రగత్తె ప్రాపకం సంపాదించినట్టుంది. అలాంటప్పుడు నా కూతుర్ని పెళ్లాడడం ఎందుకు? వెళ్ళి ఆ మంత్రగత్తె పెంపుడు కూతురు మెళ్ళలోనే 3 ముళ్ళు వేయి అంటూ పళ్ళు కొరుకుతూ నా కేసు చూశాడత్తయ్యా అని చెప్పాడు శౌరి. ఆ మాటలు వింటూనే కమల ఏదో పనున్న దానిలా గుడిసెలోకి వెళ్ళిపోయింది. మంత్రగత్తె కాసేపు ఆలోచిస్తూ, అతను అన్న దాంట్లో నాకేమీ తప్పు కనిపించడం లేదు అల్లుడు. ఇంతకు నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అంది. శౌరి తడబడుతూ, కమలకు నేను నచ్చాలి కదా అన్నాడు. కమలకు నేను ఎంత చెప్తే అంత. అయితే మరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అని అడిగింది మంత్రగత్తె. నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. పెళ్లి నిరాడంబరంగా గుళ్ళో జరిగిపోతుంది అన్నాడు శౌరి. 2 రోజుల్లో పెళ్లి జరిగిపోయింది. శౌరి భార్యతో సహా పట్నం బయలుదేరే సమయంలో మంత్రగత్తె అతన్ని, ఆ 3 అద్భుత వస్తువులు వెంట తీసుకుపోవా మరి అల్లుడు అని అడిగింది. అవసరం లేదత్తా, నేను కష్టపడి సంపాదించే డబ్బు మేం బతకడానికి చాలు. మాయామంత్రాలతో ఎన్నాళ్లు బతకగలం అన్నాడు శౌరి. భేషైన మాట చెప్పావు అల్లుడు అంటూ మంత్రగత్తె శౌరిని మెచ్చుకుంది. తర్వాత వాళ్ళిద్దరూ పట్నం బయలుదేరి మధ్యాహ్నం వేళ ఒక మడుగు దగ్గర చెట్టు నీడలో కూర్చుని మంత్రగత్తె ఇచ్చిన రొట్టెల మూట విప్పారు. లోపల రొట్టెలతో పాటు మంత్రగత్తె రాసిన ఉత్తరం ఒకటి ఉంది. ఆ ఉత్తరంలో, అల్లుడు, అత్తను మించిన అల్లుడు అని మురిసిపోకు. మొదటి రోజే నువ్వు కమల కోసం వచ్చావని నేను గ్రహించాను. చాలాసార్లు అడవిలో తచ్చాడుతూ కమలను చూసే నిన్ను నేను మరచిపోలేదు. అయితే నీ ప్రేమకు పరీక్ష పెట్టడానికే అద్భుత వస్తువుల ఆశ కల్పించాను. ఎవరో పక్కింటి అలవేడిని ప్రేమించినట్టు నువ్వు చెప్పేదంతా కపట నాటకమని నేను ముందే పసిగట్టాను. అడిగిన వస్తువునల్లా ఇచ్చే అద్భుత శక్తులు గల పెట్టెను తిరిగి తీసుకొచ్చాక కమలపై నీకెంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. ఆలుమగలిద్దరూ కలకాల సుఖంగా ఉండండి. నేను బతికున్నంత కాలం ఏడాదికి ఒకసారైనా వచ్చి ఈ ముసలిదాన్ని చూసి వెళ్ళండి అని ఉంది. చూసావా మా అమ్మ ఎంత మంచిదో? అయినా నన్నందరూ మంత్రగత్తె పెంపుడు కూతుర్ననే పిలుస్తారు అంది కమల బాధగా చీర చెంగుతో కళ్ళొత్తుకుంటూ. ఇక మీదట అందరూ నిన్ను శౌరి భార్య అంటారులే, బాధపడకు అంటూ భార్యను ఊరడించాడు శౌరి. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.